సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాసేపట్లో అయితే కాంగ్రెస్ హైకమాండ్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. ప్రగతి నివేదికలో భాగంగా గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు, కులగణన వంటి అంశాలను అధిష్టానానికి వివరించనున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాసేపట్లో కాంగ్రెస్ హైకమాండ్ తో రేవంత్ భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. ప్రగతి నివేదికలో భాగంగా గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు, కులగణన వంటి అంశాలను అధిష్టానానికి వివరించనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, స్వాతి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తాజాగా ఈ రోజు ఏఐసిసి పెద్దలను కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏడాది పాలనపై సమగ్ర నివేదికను పార్టీ అధిష్టానానికి అందివ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలు చేసినటువంటి హామీలు, గ్యారంటీలు, అదేవిధంగా సన్నవడ్లకు ఇస్తున్నటువంటి బోనస్, అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టినటువంటి కుల గణన, ఇట్లాంటి తదితర అంశాలపై ఒక సమగ్ర నివేదికను తయారు చేసి పార్టీ అధిష్టానానికి అందివ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సో అదేవిధంగా వీటన్నిటిపై కూడా ఒక నివేదికను సమర్పించబోతా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే పార్టీ పెద్దలను కలవబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రాహుల్ గాంధీని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేను, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ను ప్రత్యేకంగా విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్రానికి ఉన్నటువంటి పలువురు ఎంపీలతో కలిసి ఆయన సమావేశం కాబోతా ఉన్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై ఈ సమావేశంలో చర్చకు వస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే సంవత్సర కాలం దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అది కూడా ఈ నెలాఖరు లోపే ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాబట్టి ఇంకా 6 బెర్తులు ఉన్నాయి ఖాళీగా. సో వాటిపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అంటే ఈక్వేషన్స్, కుల సమీకరణాలు, అదేవిధంగా సామాజిక సమీకరణాల ఆధారంగా సీనియారిటీ, అదేవిధంగా పార్టీ విధేయులు, అన్నింటినీ కూడా ప్రామాణికంగా తీసుకొని మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతా ఉంది. ఇంకా మనం నిన్న చూసుకుంటే నిన్న పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి 1,63,000 కోట్ల నిధులు ఖచ్చితంగా రాష్ట్రానికి విడుదల చేయాలని చెప్పేసి కూడా మంత్రులను కోరడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అదేవిధంగా నితిన్ గడ్కరీ, ఈ ముగ్గురు మంత్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా కావడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు. ఖచ్చితంగా మా హక్కులకు, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రాష్ట్రానికి అదనంగా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మంత్రులను కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అయితే మంత్రివర్గ విస్తరణపై అయితే చర్చ జరుగుతుందని చెప్పేసి పార్టీ వర్గాల్లో అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయని చర్చ ఇప్పటికే మొదలైంది. చాలా మంది ఆశావాహులు ఇప్పటికైతే ఢిల్లీ నుంచి కూడా లాబింగ్ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ 1-2 రోజుల్లోనే క్లారిటీ అయితే రాబోతా ఉందని తెలుస్తుంది. మరోవైపు పిసిసి సంబంధించిన కార్యవర్గం కూడా ఇప్పటికే పదవులన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఆ పిసిసి పదవులను కూడా భర్తీ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ ఆశావాహులందరూ కూడా తమ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. సో వీటిపై అన్నిటిపై కూడా ఈ రోజు అధిష్టానంతో ముఖ్యమంత్రి భేటీలో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి సమావేశంపై అయితే పార్టీ వర్గాల్లో కానివచ్చు, రాజకీయ వర్గాల్లో కానివచ్చు ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.